రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై టీడీపీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు అధ్యక్షతన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన పొలిట్ బ్యూరో ముందుగా పహల్గాం దాడి అమరులకు నివాళులు అర్పించింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీలతో కలిసి తిరంగా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుతో పాటు అదే రోజు 1,00,000 మంది ఒంటరి మహిళలు, వితంతులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీపం పథకం లబ్దిదారులకు సిలిండర్ బుకింగ్ కు ముందే నగదు చెల్లించాలని నిర్ణయించింది. ఇక పార్టీ పదవులకు సంబంధించి లోకేష్ ప్రతిపాదించిన సంస్కరణలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. రావడం లేదని దానికి స్వస్తి పలికి 3 గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్లో మేము డబ్బులు వేసేస్తాం. ఇది ఒక మంచి నిర్ణయం. ముఖ్యమంత్రి గారు ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని జనసేన బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం. రేపు జూన్ 12 పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులు వేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం. ఈ 12 మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం, ఏ తారీఖుని ఇస్తామనేది ఒక సంవత్సరం క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని 12 మాసాల క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. జూన్ 12వ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోస్గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్లు ఇవ్వకుండా ఆప్ చేశారు, అవన్నీ 1,00,000 చిల్లరున్నాయి. జూన్ 12వ తారీఖున కొత్తగా 1,00,000 పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. 3 సార్లు 6 సంవత్సరాలు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడిని మళ్ళీ వేరే పోస్టులో నియమించాలి తప్ప అదే పోస్టులో ఉంచకూడదని ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని అది అమలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ 12 మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం, ఏ తారీఖుని ఇస్తామనేది ఒక సంవత్సరం క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని 12 మాసాల క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఏదైతే ఆపరేషన్ సింధూర్ రూపకల్పన చేసి సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడుల్ని, పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టి ప్రజల నమ్మకాన్ని, దేశం యొక్క ప్రతిష్టను పెంచి పాకిస్తాన్ను ఒంటరిపాటు చేసినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, త్రివిధ దళాల్ని, వారి అధిపతుల్ని, ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అభినందిస్తూ తీర్మానం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. తిరంగ సభలు జరపాలని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 16, 17, 18 3 రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీలు జరిపి సభలు జరపాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను.